తిరుపతి జిల్లా వైసీపీ అధ్యక్షుడు భూమన కరుణాకర్ రెడ్డి జగన్ అంటే నమ్మకం, చంద్రబాబు అంటే మోసం అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ఏడాది కాలంగా ప్రజలను మోసం చేస్తూనే ఉందని కరుణాకర్ రెడ్డి విమర్శించారు. వైఎస్ జగన్ 2,80,00,000 కోట్లు డీబీటీ రూపంలో ప్రజలకు నేరుగా అందించారని చెప్పారు. చంద్రబాబు నిరుద్యోగులను, మహిళలను మోసం చేశారని ఆరోపించారు. ఏపీలో సూపర్ 6 కు ఎగనామం పెట్టిన పాలన సాగుతుందని మాజీ మంత్రి రోజా అన్నారు. 1,60,000 కోట్ల రూపాయల అప్పు చేయడం సుపరిపాలన అంటారా? 1,80,000 కోట్లు ఎగనామం పెట్టడం సుపరిపాలన అవుతుందా అంటూ రోజా ప్రశ్నించారు. సుపరిపాలన అంటే ఏంటి? 1,60,000 కోట్లు అప్పు చేయడం సుపరిపాలన. ఫస్ట్ ఏడాదే 81,000 కోట్లు ప్రజలకి ఎగనామం పెట్టడం సుపరిపాలన. చెప్పిన సూపర్ 6లో ఒక్కటి కూడా అమలు చేయకపోవడం సుపరిపాలన. ఈ రాష్ట్రంలో ఆడవాళ్ళ మీద దేశంలో ఎక్కడా జరుగునటువంటి విధంగా అత్యాచారాలు, వాళ్ళని హత్య చేయటం, ముక్కలు ముక్కలు చేయటం, పొదల్లో వేసేయటం, పూడ్చిపెట్టడం, దీన్నే సుపరిపాలన అంటారా? 17 మెడికల్ కాలేజీలని అమ్మకానికి పెట్టడం సుపరిపాలన అంటారా? లేదా రాష్ట్రం మొత్తం డ్రగ్స్, గంజాయి డోర్ డెలివరీ చేయడాన్ని సుపరిపాలన అంటారా? లేదా సందు సందుకి, గొంతుకి మందుబాబుల్ని తయారు చేయడాన్ని సుపరిపాలన అంటారా? లేదా విద్యుత్ ఛార్జీలని పెంచేయటం, నిత్యావసర వస్తువుల ధరలు పెంచేయటం, పెట్రోల్ డీజిల్ ధరలు పెంచేయడాన్ని సుపరిపాలన అంటారా? దేన్ని సుపరిపాలన అంటారో వాళ్ళు ఒక్కసారి చెప్పాలి.